దేశ రాజధాని, అధికారం కొలువైన నగరం, నిరంతరం సీసీ కెమెరాల నిఘా ఉండే ఢిల్లీ ఇప్పుడు కన్నీరు మున్నీరు అవుతోంది. మహిళలకు రక్షణ కల్పించడంలో అగ్రగామిగా ఉండాల్సిన నగరం ఇప్పుడు మిస్సింగ్ క్యాపిటల్గా మారుతోందా? గడిచిన కేవలం 15 రోజుల్లోనే ఏకంగా 807 మంది మిస్ అయ్యారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు సగటున 50 మందికి పైగా మహిళలు అదృశ్యమవుతున్నారు. వీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఈ దృశ్యాల వెనుక ఉన్న మాఫియా ఏంటి? ఢిల్లీని వణికిస్తున్న ఈ సంచలన విషయాలపై మీ వెన్నెల వినోదం స్పెషల్ స్టోరీ. దేశ రాజధానిలో మహిళల భద్రత మళ్లీ చర్చనీయాంశమైంది. ఇటీవల వెల్లడైన పోలీసు రికార్డుల ప్రకారం గత 15 రోజుల వ్యవధిలో ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి 807 మంది మహిళలు, బాలికలు మాత్రమే కాదు మగవారు కూడా మిస్ అయ్యారు. వీరిలో 509 మంది మహిళలు, మైనర్లు, 298 మంది మగవారు ఉన్నారు. 15 ఏళ్లలోపు మైనర్లు సుమారు 18%, 15 నుంచి 25 ఏళ్ల అమ్మాయిలు 45%, 25 నుంచి 45 ఏళ్ల మహిళలు 27% ఉన్నారు. ఇక 45 ఏళ్లకు పైబడిన వారు 10% ఉన్నారు. అంటే కాలేజీ, జాబ్ చేస్తున్న వారే ఎక్కువ మిస్ అవుతున్నారని మనం చెప్పవచ్చు. అంతేకాదు